ఈ 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో షేక్ అయిపోతుంది ఒక న్యూస్, అదే లావణ్య రాజ్ తరుణ్. దాని మీద మీ కామెంట్ ఏంటన్నా? లావణ్య రాజ్ తరుణ్ గారిది ఈ మధ్య కాదు, ఎప్పటి నుంచో ఉన్నట్టుంది. నాకు తెలిసి రాజ్ తరుణ్ అనే వ్యక్తి స్టార్టింగ్ ఉయ్యాల చంపలేదు సినిమాతో ఎంట్రీ ఇచ్చినట్టున్నాడు. ఒకప్పుడు మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరో. ఈ న్యూసెన్స్ ఇలాంటి ఫ్యామిలీ విషయాలు లేకపోతే లేడీస్ వ్యవహారాల్లో ఎంట్రీ అయిన కాడి నుంచి అతని కెరీర్ కూడా స్పాయిల్ అయిపోయింది. ఈ మధ్య చూస్తున్న ఇది మన రాజ్ తరుణ్ గారి సినిమాలు కూడా పెద్ద హిట్లు లేవు, చూసేవాళ్ళు కూడా లేరు. ఈ ఇష్యూల వల్లే అతనికి సక్సెస్ రేట్ కూడా పోయింది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇల్లు కూడా పెద్ద టాపిక్ అయిపోయింది. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఆ ఇల్లు వచ్చేసి 1.5 కోటి ఉండే, ఇప్పుడు 12 కోట్లు అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీని కూడా రానిస్తలే ఆమె, ఆధీనం చేసుకుంది ఆమె. దానిపైన ఎవరికి దక్కితే ఆ ఇల్లు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఆ ఇల్లు అంటే ఇద్దరు మెనుగు ఉన్నారా? ఇద్దరు మెనుగు ఉంటే ఆ రోజు ఈరోజు ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒకటండి, ఈరోజు బంధాలు లేవు, ఏం లేవు, డబ్బు అనేది కీలకం. ఆ రోజు 1 కోటి రూపాయలు ఉంది అంటే 50 లక్షలు పెట్టి కొనుక్కున్నారేమో, ఈరోజు 12 కోట్లు అయింది. నాకు తెలిసి ఉత్తమంగా ఆ ఇల్లు అమ్మేసుకొని ఆ వచ్చిన డబ్బులు సరిసగం తీసుకోవడం బెటర్, ఈ గోల్ లేకుండా. అంటే లావణ్య పైన చాలా వచ్చినాయి, డ్రగ్స్ తీసుకుంటుంది, అమ్మాయిలని ప్రొవోక్ చేస్తుంది, సెక్స్లలో దింపేస్తుంది రాకెట్. అప్పుడు మస్తాన్ సాయి వాళ్ళపైన కూడా ఆరోపణలు వచ్చినాయి కదా, అంటే ఆమె కరెక్టా లేకపోతే రాజ్ తరుణ్ కరెక్టా? ఏమైనా ప్రూఫ్ అయినాయా అంటే ఓన్లీ ఆరోపణలు? కన్ఫర్మేషన్ వచ్చేదాకా మనం చెప్పడానికి లేదండి. ఏదైనా ఒక ఆడపిల్ల మీద ఒక ట్రోల్ చేసినప్పుడు అది కన్ఫర్మ్ అయ్యి ఓకే నిజంగానే ఇలా చేస్తుంది అని కన్ఫర్మ్ అయితే కోర్టు ద్వారా ఆర్డర్స్ వస్తే అప్పుడు మనం అంటానికి ఉండిద్ది. అలా రాకుండా రూమర్స్గా ఒక ఆడపిల్ల గురించి మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. అది ఒకవేళ ఆమె చేసే వ్యవహారం అంట నిజమని బయటపడితే అప్పుడు మాట్లాడదాం. నాకు తెలిసి రీసెంట్ గా వాళ్ళ అమ్మా నాన్నని కూడా బయటకు గెంటేసింది అంటున్నారు బ్రో చాలా మంది. మొన్న రీసెంట్ గా వస్తే వాళ్ళని కూడా బయట ఉన్నారు, వాళ్ళు బయట ధర్నా చేస్తున్నారు. సో వాళ్ళ కరెక్టా లేదా లావణ్య కరెక్టా? ఇప్పుడు మామూలుగా అయితే వీళ్ళిద్దరి మధ్య వారు జరుగుతుందండి, ఈ రాజ్ తరుణ్ ఈ లావణ్య మధ్య. ఇలాంటి సమయంలో వీళ్ళ తరపు అమ్మ నాన్న కానీ వాళ్ళ తరపు అమ్మ నాన్న కానీ ఎవరైనా కానీ మ్యాక్సిమం ఇద్దరి మధ్య సర్దుబాటు చేసి ఏదైనా అండర్స్టాండింగ్ చేసి ఏదైనా డబ్బు దగ్గర అంటే ఇంటి దగ్గర గొడవ లేకపోతే వాళ్ళిద్దరు ఇంకేదైనా గొడవలు ఉన్నాయా అనేది కూర్చోబెట్టి నలుగురు పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఇంకేదన్నా లావాదేవీలు ఆస్తి పంపకాలు ఏదన్నా వీళ్ళు ఎక్కడన్నా ఇంకా సైట్లు కొన్నారా అవన్నీ చూసుకొని ఎవరి దాళ్ళకి పనిచేస్తే ఈ గోళ ఉండదని నేను అనుకుంటున్నా. అంటే ప్రతి సెలబ్రిటీకి ఇట్లనే అవుతుంది. క్రికెట్లో చూస్తే హార్దిక్ పాండ్యా, చాహల్కి ఇట్లనే సేమ్. అమ్మాయిలు వీళ్ళకి ఎప్పుడైతే ఫేమ్ తగ్గిపోయిందో అప్పుడు వీళ్ళ పైన అటాక్ చేసి వీళ్ళ ఆస్తులు గుంజుకోవడం, అంటే కేసులు వేయడం వీళ్ళ పైన. ఒకటండి, ఎప్పుడైనా కానీ సెలబ్రిటీ ఒక సక్సెస్ రేట్లో వెళ్తున్న వ్యక్తికి ఇలాంటి జరిగితే మాత్రం డెఫినెట్లీ అతను కెరీర్ అనేది స్పాయిల్ అయిపోయింది. అందుకని దయచేసి నా సలహా ఏంటంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండటం ఎవరైనా కానీ బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇది ఒక ఎగ్జాంపుల్, వీళ్ళు ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ అంటే వీళ్ళ దోవలో వెళ్ళే వాళ్ళకి వీళ్ళ జీవితం ఒక ఎగ్జాంపుల్ అని నేను చెబుతున్నాను. దయచేసి ఎవరైనా కానీ మంచి సెలబ్రిటీ మంచి సక్సెస్ రేట్లో ఉన్న ఎవరైనా కానీ ఇలాగ అమ్మాయిల జోలికి వెళ్ళి వాళ్ళ జీవితం నాశనం చేసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. ఈ 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో షేక్ అవుతుంది లావణ్య రాజ్ తరుణ్ గురించి, దాని మీద మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషితో స్నేహం చేస్తే బాగుంటుంది జీవితం. కానీ ఈ లావణ్య లాంటి వ్యక్తిత్వం ఉన్న ఆడపిల్లని ప్రేమిస్తే జీవితం సంకనాకపోతుంది అనడానికి కారణం రాజ్ తరుణే. అద్భుతమైన జీవితం, అందమైన కళ నెరవేర్చుకున్నాడు పాపం రాజ్ తరుణ్. ఎందుకంటే చిన్న స్థాయి యూట్యూబ్ నుంచి ఆయన ఎదిగినటువంటి వ్యక్తి హీరోగా. అలాంటి వ్యక్తి ఒక నీచమైనటువంటి సంస్కారం ఉన్నటువంటి ఆడదంతో స్నేహం చేసి సర్వనాశనం అయిపోయాడు. వాస్తవంగా లావణ్య అనే అమ్మాయి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో, ఎప్పుడు ఎవరి మీద పడుతుందో, ఎప్పుడు ఎవరితో తిరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. అన్ని రకాలైనటువంటి చరిత్రలు ఉన్నాయి ఆమెకి. మనం ప్రత్యక్షంగా చూసింది కాదు సుమా. ఆమె మాట్లాడే మాటలు కానీ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరితో పెట్టుకున్న సాంగత్యం కానీ సన్నిహిత్యం కానీ ఇవి చూస్తుంటే ఖచ్చితంగా మెంటాలిటీ మంచిది కాదు.
అలాంటప్పుడు అలాంటి వ్యక్తితో ఎవరు స్నేహం చేసినా వాడి జీవితం సంక్రాంతి అంటే పోతుంది. ఇప్పుడు ఇంటి గురించి లొల్లి అవుతుంది, వాళ్ళు కలిసి ఉన్నప్పుడు అది 1.5 కొన్నారంట, ఇప్పుడు 12 కోట్లు అయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వచ్చినా రాణిస్తలే ఆమె, అంటే అది ఎవరికి ఇచ్చేయండి, అది ఎవరికి ఇచ్చేయండి, అంటే ఇంట్లో ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద ఎంతది, ఇద్దరు కలిపి జాయింట్ గా కొనుక్కున్నారు, ఈ పేరు మీద పెట్టాడంటదా. ఈయన కొని బాండ్ లో రాశాడు, ఈమె కూడా తరదాంతం ఈమెకి చెందుతుంది. అలా రాస్తే అందరికీ సమానమే వస్తుంది. ఇప్పుడు అందులో బాండ్లో ఎలా రాస్తుందో అలానే వస్తుంది, ప్రత్యేకంగా మార్చడానికి చేర్చడానికి ఏముండదు. కాబట్టి ఇంట్లో అందరూ ఉండే హక్కు ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏం నష్టమేముంది, ఇప్పుడు వాళ్ళకు కూడా ఆస్తులో హక్కు ఉంది కదా, హక్కు ఉన్నప్పుడు ఉంటుంది కదా. అయినా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఒకవేళ హక్కు లేకపోయినా ఉంచుకోవాల్సిన బాధ్యత ఏముంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ కలిపి కొన్నారు కాబట్టి. వాళ్ళ నాన్నగారమ్మ పాపం వీల్ చైర్ మీద ఉన్నాడు, వాళ్ళ అమ్మగారు కూడా ఆరోగ్యం బాగోలేదంట. మరి దుర్మార్గంగా గేటు ముందు నిలబెట్టి బ్యాగులతో అలా చేసిందంటే ఆమె ఏమైనా సంస్కారం ఉన్న ఆడదేనా? అంటే ఇంతకుముందు డ్రగ్స్ కేసులో కూడా దొరికింది మస్తాన్ సాయి. ఆమెకు అన్ని అలవాట్లు ఉన్నాయండి, డ్రగ్స్ ఉంది, ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేది స్వభావం ఉంది, అన్నీ అలాంటిదే కాబట్టి ఇతను పట్టించుకోవడం మానే రాజతరుణ్. ఇందులో రాజతరుణ్ తప్పేం లేదు, కేవలం ఈయన ఆడుతున్న నాటకం. ఈ నాటకాన్ని తెరదించాలంటే పోలీసు వాళ్ళు ఈమెకు ట్రీట్మెంట్ ఇచ్చి బుద్ధి చెప్తారే కానీ మారదు. ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తుంది? రాజతరుణ్ జీవితం అయిపోయింది, ఇంకోడెవడో వాడి పేరు ఉంది, భాష, వీళ్ళంతా అయిపోతూ పోతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు సంకనాకపోయింది, ఎక్కడ ఎవడో ఏ పని వాడు. కాబట్టి జాగ్రత్తగా ఎవరైనా, నేను యువతకి ఇచ్చే సందేశం అంటే ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మంచిగా చెడు పక్కన పెడితే స్నేహాలు తగ్గించాలి ఆడవాళ్ళతో. ఈ యువత ప్రేమని అదని ఇదని చెప్పి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. స్థిరత్వం లేని ఆడవాళ్ళు ఎక్కువైపోయారు ఈ కాలంలో. మా కాలంలో లేరు, ఈ కాలంలో చాలామంది ఉన్నారు. స్థిరత్వం లేదు, ఎవరితో పడితే వాడితో స్నేహం చేసేస్తారు, ఎవరితో పడితే వాడు తిరిగేస్తారు. తర్వాత ఎవడన్నా కొంచెం బాగున్నాడంటే అన్ని నేల కొట్టేసి నేల నాకించేస్తారు. కాబట్టి స్నేహం చేసేటప్పుడు కానీ, ప్రేమించేటప్పుడు కానీ మీ కెరీర్ని దృష్టిలో పెట్టుకుని, మీ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని ప్రేమించడం కానీ లేకపోతే పెళ్లి చేసుకోవడం కానీ చేయాలి. లేదు ఇలా రాజతరులాగా సంకనాకపోదాం అంటే అలాంటి ఆడవాళ్ళకి చుట్టాలు అయిపోయినాయి కదా, వాళ్ళకే ఎక్కువ. ఇప్పుడు అప్పట్లో ఆడవాళ్ళు అబలగా ఉన్నప్పుడు ఈ చట్టాలన్నీ మనమే సృష్టించాం. ఆడపిల్లకి అండగా ఉండాలి, ఆడవాళ్ళు అబలలు, సరే మనతో సమానం కాదని మగవాళ్ళు అంతా కలిపి ఏం చేశారు, ఆడదాన్ని అబలగా చూసి ఆ చట్టాలన్నీ వాళ్ళకి ఇచ్చారు. ఈవేళ సభలలో అయ్యారు వాళ్ళు, సభలో అయిన తర్వాత మళ్ళీ సంకనాకించేస్తారు. కానీ ఈ విషయంలో, లావణ్య విషయంలో మాత్రం పోలీసు వారు చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ 2 రోజుల నుంచి సోషల్ మీడియా హల్చల్ అవుతుంది, ఈ లావణ్య అది రాజతరుణ్, దాని మీద మీ కామెంట్ ఏంటన్నా? నిజంగా అసలు రాజతరుణ్ కెరీర్ సినిమాల పరంగా డౌన్ ఉన్నా కానీ ఇలా వ్యక్తిగత విషయాల మీద పబ్లిక్లో నానుతున్నాడు రాజతరుణ్ భయ్య. నిజంగా ఆయనకు అన్నీ మంచి జరిగి సినిమాల కెరీర్ కూడా బాగుండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ మనము ఏ స్టేజ్ అయినా మనము ఒక స్టేజ్లో ఉన్నామంటే కారణం మన తల్లిదండ్రులే. అలాంటి తల్లిదండ్రులు ఈరోజు మీడియా ముందు నిలబడి ఇంట్లో నుంచి గంట వేయడం జరిగిందంటే ఎవరికైనా అది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కానీ, ఒక మామూలు మధ్యతరగతి ఎంప్లాయ్ కానీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారు. ఆయన ఇంకా ఒక హీరో అలా రోడ్డు మీద తన ఫ్యామిలీని అలా ఇచ్చిపెట్టడం చాలా తప్పు. ఎందుకంటే యూరిన్ క్యాథరెట్ బ్యాగ్ కూడా వాళ్ళ డాడీ తగిలించుకొని ఉన్నారు వీల్ చైర్లో. అంత పరిస్థితిలో పాపం వాళ్ళు ఇల్లు లేదు అంటే ఇది చాలా బాధాకరం. నిజంగా రాజతరుణ్ రావాలి, ఎంత బిజీ ఉన్నా వచ్చి మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తేనే. ఎందుకంటే మనకు ఎంతమంది 1000 మంది దేవుళ్ళని పూజించినా తల్లిదండ్రులు మించిన దేవుడు దేవత ఎవరు లేరని నా అభిప్రాయం భయ్య. ఇల్లు గురించి వచ్చింది అన్న, వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు 1.5 పెట్టి కొన్నారంటే 12 కోట్లు అయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఆశ కుడుతుంది, ఎవరికైనా అంత రేట్ అయిందంటే వాళ్ళ ఇంట్లో కూడా రాణిస్తలే. 15 మందిని పెట్టుకొని వచ్చిందంట రాజతరుణ్ వాళ్ళ మనుషులని బయటికి ఇచ్చేసి పడేసినారు. దానిపైన అంటే మన శేఖర్ భాష కూడా వెళ్ళి మాట్లాడినట్టున్నారు కదా, నేను ధర్నా చేస్తా అది ఇది అన్నారు. మేబీ ఎండ్ ఆఫ్ ద డే చూడండి, అది ఆస్తి వీళ్ళదా వాళ్ళదని కోర్టు నిర్ణయిస్తుంది. అంతవరకు తల్లిదండ్రులు అంత కఠినంగా పడేయడం అనేది నిజంగా లావణ్య. ఇప్పుడు నిన్న మహిళా మండలి వీళ్ళంతా కానీ ఆమెను చాలా విమర్శిస్తారు. ఎందుకంటే లావణ్య గారు ఆల్రెడీ ఒక షోలో చెప్పు తీసుకోవడం జరిగింది, అది చాలా తప్పు. అది కేసు కూడా నడుస్తుంది. ఈ మధ్యలో ఇవన్నీ రాజతరుణ్ కెరీర్కి చాలా దెబ్బ తగులుతాయి. ఆయన వెంటనే స్పందించి వాళ్ళ తల్లిదండ్రులను ఇంట్లోకి తీసుకొని పోతేనే ఆయన కెరీర్ ఉంటుంది. ఆ లావణ్య గారు ఎవరంటారో ఆమె ఇంతవరకు ఏ హీరోయినా, ఆమె ఏంటి సైడ్ క్యారెక్టర్ అని మనకు తెలియదు. ఈ రాజతరుణ్ గారి విషయంలోనే ఫేమస్ అయింది. అసలు ఒక్క సినిమా కూడా చూడలేదు ఆమె ఎవరో కూడా. కానీ ఎవరైనా కానీ చూడండి, తల్లిదండ్రులు ఎవరికైనా తల్లిదండ్రులు, అలా తల్లిదండ్రుల మీద చేయడం అనేది తప్పు. నిజంగా రాజతరుణ్ వెంటనే స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చూస్తే నిన్న నుంచి హల్చల్ అవుతుంది కదా రాజతరుణ్ది లావణ్యది, దానిపైన మీ కామెంట్స్ ఏంటి? అసలు ఈ రాజతరుణ్కి లావణ్యకి ఉన్న సంబంధం ఏంటి?
వీళ్ళ సంబంధం వరకే వీళ్ళు చూసుకోవాలి. అసలు ఈ లావణ్య రాజ్ తరుణ్తో ఎటువంటి సంబంధం పెట్టుకుంది, ఈ రాజ్ తరుణ్ ఈ లావణ్యతో ఎటువంటి ఎఫ్ఐఆర్ నడిపాడు, అదే చూసుకోవాలి. అంటే ఇది ఇంటి గురించి వస్తుంది. ఇద్దరు కలిసి ఇల్లు కొన్నారంట 1.5 కోటికి. ఇప్పుడు అది 12 కోట్లు అయింది. రాజ్ తరుణ్ 15 మంది మనుషులను పెట్టి పాపం ఆమెను బయటికి నూకేయడం జరిగింది లావణ్యని. వాళ్ళ పేరెంట్స్ కూడా దాన్ని స్వాధీనం చేసుకుందామని ట్రై చేస్తున్నారు. అంటే అది ఎవరికి చెందితే బెస్ట్? అట్లా 1 కోటి రూపాయలు పెట్టో 2 కోట్లు పెట్టో ఆమె ఇతను కలిసి కొన్నట్టు ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఆమె చెప్తుంది బాండ్ పేపర్. ఆ పేపర్ ఎక్కడుందో పట్టరా మనం. అంటే మీరు ఎవరిది కరెక్ట్ అంటారు? అంటే ఆ పేపర్ ఎక్కడుందో ఫస్ట్ పట్టరా మనం. ఆ పేపర్ పట్టుకొస్తే ఆ పేపర్లో ఎవరి పేర్లు ఉన్నాయో, ఏం జరుగుతున్నాయో మొత్తం బయటకు వస్తాయి. అంతేగాని పేపర్లు లేకుండా ఏమీ లేకుండా ఈయన మీద తేపకు పోయి ఒక 4 రాళ్ళు వేసి, ఈయన మీద తేపకు పోయి ఒక 4 మాటలు అంటే ఎవరు ఒప్పుకోరు అది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్నలని ఇంట్లో నుంచి బయటికి నెట్టే రైట్స్ లేవు. ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే, నువ్వు రాజ్ తరుణ్కి నీకు ఏమైనా ఉంటే రాజ్ తరుణ్ నువ్వు చూసుకోండి అమ్మా లావణ్య, కాదని నేను చెప్పను. రోడ్డు ఎక్కి కొట్టుకుంటారు, మీడియా ముందలు కొట్టుకుంటారు, సిల్వర్ స్క్రీన్ మీద కొట్టుకుంటారు, ఎక్కడైనా కొట్టుకోండి. నీకు అతనికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి, తప్పుడు సంబంధాలను బట్టి కొట్టుకోండి, కాదని నేను అనను. కానీ నువ్వు వాళ్ళ అమ్మా నాన్నలు ఇంట్లో ఉండగా, ఇతను ఊళ్ళో లేనప్పుడు, దేశంలో లేనప్పుడు నువ్వు వాళ్ళ మీదకి అటాక్ చేసి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు పంపించి చాలా తప్పు చేసావు. నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే పట్రా, వాటిని కోర్టులో సబ్మిట్ చెయ్యి, అట్లా ఆ రకంగా తేల్చుకో. అంతేగాని వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చేశారు, వాళ్ళ అమ్మా నాన్నల మీదకి వెళ్ళడం తప్పు కదా నువ్వు. ఇది చాలా తప్పు. ఫస్ట్ రాజ్ తరుణ్కి నీకు ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకో, తర్వాత కోర్టులో కేసుకో, నువ్వు అతను ఎక్కడైనా ఏమైనా చేసుకోండి. ఎందుకంటే అది మీ ఇద్దరి సమస్య. ఈ మధ్యలోకి ఈ అమ్మా నాన్నలను లాగొద్దు, లాగి తప్పు చేయొద్దు.